బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ముందు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి. చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు వాడిని? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. ఈ పోలీసులు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు. మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీ మధ్య సమయ డ్రాయర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేయి. చేస్తా ఉన్నావు కదా. నేను నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరికి వచ్చి అక్కడ నన్ను పోనీకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో నేను చాలాసేపు నేను అక్కడ పోలీసులతో, అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, 10 నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపు చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటాయంటే అయితే వెళ్ళండి అన్నాడు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మురళీ ప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినా అని నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యామ్లింగు, బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000-8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా. ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీ ప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాండా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేయడం జరిగింది. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో తప్ప నన్ను
తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటా అని కూడా ఈ సందర్భంగా. ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకొనొచ్చు. అతనికి లైసెన్స్ వెపన్ అది. అతనేం తీసుకున్నాడు, ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు. తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతా. ఏదేమైనా మురళీప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షియన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. మళ్ళీ వెళ్తా. నేను ఎస్పీ గారిని అడుగుతా. ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళీ కూడా తాడిపత్రికి వెళ్తా. అదే కదా ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను హ్యూమన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా. నేను హ్యూమన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు. హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది. రిసీవ్డ్ కాపీ కూడా నాకు వచ్చింది. అంటే నేను ముందే ఊహించిన ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంగా బాగలేదు అని చెప్పినప్పుడే నేను ఊహించిన అతని కొడుకును రాజకీయంగా ఎదిగేదానికోసం నన్ను అంతం చేసేదానికి కూడా వెనకాడడు అనే ఒక ఆలోచనతోనే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది. చాలామంది అధికారులకు అందరికీ కూడా పెట్టిన. నాకు వచ్చింది కూడా ఎప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఈ రిసీవ్డ్ కూడా వచ్చింది. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. మీరు కూడా క్షుణ్ణంగా చూడొచ్చు. అంతే కదా, రాజకీయ అడ్డు తొలగించుకోవాలని కోసమే మా అన్నను హత్య చేసినారు. ఇప్పుడు నన్ను కూడా హత్య చేసేదానికి ప్రయత్నం చేస్తారు. నా శ్వాస ఉన్నంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. తాడిపత్రి ప్రజల కోసం, నాయకుల కోసం నేను పనిచేస్తాను.